అవమానించారు. అయినప్పటికీ ఎక్కడా బాధపడలేదు. చాలా తక్కువ చేసి మాట్లాడారు. అంతేకాదు ఏమన్నారు తెలుసా? క్రైస్తవ కుక్క, నువ్వు క్రైస్తవ కుక్కవని తిట్టారు. చూసారు ఎంత అవమానం అది, ఎంత బాధ కలిగిస్తుంది ఆ మాటలు. ఎందుకో తెలుసా? కేవలం బైబిలు చేతబట్టి ఇంటికి వచ్చాడు. అతడు మనసు మార్చుకున్నాడు. యేసు ప్రభు నిజదేవుడని తెలుసుకోగలిగారు. అయితే ఆ కుటుంబం అది సహించలేకపోయింది, భరించలేకపోయారు వాళ్ళు. అలాంటి పరిస్థితి నువ్వు మా ఇంట్లో ఉండొద్దు, మాకు అవసరం లేదు, నిర్దాక్షిణ్యంగా వట్టి చేతులతో పంపించేశారు. నీకు తెలుసా అతను ఎవరో కాదు, భక్త సింగ్ గారు. క్రైస్తవ ప్రపంచంలో ఈ పేరు వినవారు ఎవరు కూడా ఉండరు. కానీ దేవుడు ప్రపంచానికి దీవెనకరంగా అతను నిలబెట్టాడు. ఎక్కడ అవమానపరచబడ్డాడో ఆ స్థితిగతులన్నీ ఆశీర్వాదకరంగా మార్చాడు. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఘాలు స్థాపించాడు దేవుని మందిరాలు కట్టడానికి. అంతేకాదు అనేక ఆత్మల రక్షణ కారకుడిగా పడ్డాడు కదా. ఎంత దీవెనండి, ఎంత ఆశీర్వాదం అండి. ఈ రోజున ఈ మాటలు వింటున్నా మీ జీవితాలు కూడా చాలా అవమానాలు ఉండొచ్చు, అవమానపరిచేవారు ఉండొచ్చు.